హలో నమస్తే. నమస్తే నమస్తే పెద్దనా. నమస్తే అన్నా. రాజలింగం అన్న. నమస్తే అన్న. చాయ్ తాగిందా అన్న? చాయ్ నాకు అలవాట్లేదన్న, చాయ్ తాగా నేను. ఓకే అన్న. నాకు అయితే ఆ చాయ్ విషయం ఎందుకు చెప్పినా అంటే మన రేవంత్ సారు నాన్ వెజ్ బాగా తింటున్నాడు కానీ పబ్లిసిటీ చేస్తున్నాడు అన్న. తిననోళ్ళను తినమని చెప్తున్నాడు. అదే 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 నా 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 ఫుడ్ హ్యాబిట్స్ ఏంటంటే చాయ్, కాఫీ, పాలు, మిల్క్ ప్రొడక్ట్స్ వీలైనంత వరకు తీసుకోను అసలు. అంటే ఒక 20 ఏళ్ళు అయింది అనుకో బంద్ చేసి, ఇంటర్మీడియట్లోనే బంద్ చేసిన చాయ్ కాఫీలు ఏం దాగా. అయితే ముచ్చట ఏంటంటే ఫుడ్ కూడా నాకు గ్రామాలలో మనం ఇంటికాడ ఎట్లయితే తిన్నామో ఆ టైపే ఇష్టం. పొద్దుగాల పూట ఒక రొట్టెనో లేకపోతే ఇంత అన్నము అది తినడమే ఇష్టము. వీలైనంత వరకు టిఫిన్స్ కూడా పెద్దగా ఇష్టం ఉండవు నాకు. నా పర్సనల్ విషయం, బట్ చెప్పాల్సి మీరు అడిగి రాడి చెప్తున్నా. అంటే నేను ఎందుకు ఆ కొటేషన్ వేసిన అంటే మన సారు ఇట్లా చెప్పాను కదా, మన దగ్గర పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంటే ఇక తిననోళ్ళని కూడా తినమని పబ్లిక్ సిటీ చేస్తున్నాడు సారు. అదే నేను బ్రహ్మాండంగా తిన్నా ఎంత స్లిమ్గా ఉన్నా చూసుకోర్రి, ఎంత మంచిగున్నా. అది చెప్తున్నాను. తిన్నా కూడా నేను మంచిగా యాక్టివ్గా ఉన్నా చూసిర్రా అన్నట్టు. అదే అయితే మొన్న నేను ఒక కాలేజ్ తరఫు నుంచి ఒక ఈవెంట్ పోయినామన్న. అన్న పోతే ఇదే మన గజ్వేల్ పెగ్నాపూర్ దగ్గర ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. అక్కడ పోయి పిల్లలందరూ ఉన్నారు, మేము బస్ పక్కన పెట్టి మీది చూస్తుంటే పిల్లలు అటు ఇటు తిరుగుతుంటారు కదా. అవును. ఆ రోజు మీరు ఏం చెప్తారు అంటే అతను వాటర్ రాలేదని కేసీఆర్ మీద ఫోన్ లో మీతో చెప్తుండ అనమాట. ఓకే. ప్రాజెక్టులు వీళ్ళు నరసింహ నట ఆయన పేరు అని చెప్తుంటే మీ పిల్లలు పక్కకు అటు ఇటు నడుస్తుంటే ధన్వాన్ ఆగినారు. ఆగి జై కేసీఆర్ అన్నాడు. అగో ఎందుకట ఏమో జై కేసీఆర్ అనేది నేను చేసిన బాబు ఇంకా రాండ్రి అన్న. వచ్చిర్రు. మీరు ఏ క్లాస్ అంటే 5th క్లాస్ అన్న. మీరు చదువుకోనికి వచ్చిర్రు, మీకు రాజకీయం ఎందుకు నాయన, మీరు జై కేసీఆర్ ఎందుకు అన్నదా అన్న. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచిగా పొద్దున మంచి టిఫిన్ ఉంటుండే, గుడ్లు టైప్ గుడ్లు ఇస్తుండే, మళ్ళీ నాన్ వెజ్ ఉంటుండే చికెన్. ఇప్పుడు ఆ చికెన్ కూడా ఇస్తలేరు. ఆ టైంలోనే గుడ్లు పెట్టి చికెన్ అని చెప్తున్నారు మాకు. కొంతమందికి దొరుకుతుంది, కొంతమందికి దొరుకుతలేదు అని అన్నాడు. అయితే దానికి దీనికి సంబంధం ఏందిరా బాబును మీరు ఎట్లా అన్నారంటే నీళ్ళ కోసం అని రైతులు అనేసి మీరు ఫోన్ లో మాట్లాడుతుంటే కేసీఆర్ విషయం వచ్చింది కనుక మేము జై కేసీఆర్ అన్నామన్నా అన్నాడు. ఇంత మీకు ఓటుకే మీరు ఎలిజిబిలిటీ కాదు కదా. ఇప్పుడు మీరు అటెందుకు పోయారు, మీరు ఓటేస్తేనేమో జై కేసీఆర్, ఓటే లేదు మీకు అన్నాడు. ఎందుకంటే మా అమ్మ నాయన, మా అన్నదమ్ములు, ఇప్పుడు ఉన్న మా స్కూల్లో మొత్తం అందరు కేసీఆర్ అంటారన్న. అందుకే నేను జై కేసీఆర్ అన్నా. కరెక్టే, కానీ నేనేమంటా అంటే పిల్లల దృష్టికి కూడా ఈ రాజకీయాలు పోకూడదని కోరుకుంటా. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పాలిటిక్స్ దరిద్రం. అసలు ఈ తిట్లు ఇదంతా వింటుంటే అసలు పిల్లలకు ఆలోచన రాకపోవడమే మంచిది, అటువైపు ఆలోచించకపోవడమే. ఇప్పుడు వాళ్ళు అంత డీప్ గా పోయిందంటే ఆలోచించానా ఆ పిల్లల మెసేజ్ అంటే ఈ పరిపాలన మీద ఎంత దృష్టి పెడుతున్నారు పిల్లలు. ఇప్పుడు నేనంటే ఇంట్లో అంటే డైలీ వార్తలు చెప్తా, అనాలిసిస్ చేస్తా కాబట్టి నా పిల్లలకు కొంచెం ఐడియా ఉంటుంది. ఏమని పొద్దుగా లేచి మా నాన్న ఎవరినేమంటాడో, రేవంత్ రెడ్డి అంటాడా, కేసీఆర్ అంటాడా అని మా పిల్లలు అంటుంటారు. కానీ కామన్ పబ్లిక్ అంటే వేరే వాళ్ళకి తెలియకూడదు ఎక్కువ రాజకీయాలు అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ చదువుకునే వయసులో. అంటే ఈయన మంచోడు ఆయన మంచోడు అని ఎవరో పెట్టవలసిన అవసరం లేదు. వాళ్ళ మెదళ్ళల్లో తెలుసుకుంటారు, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళే చూస్తారు కదా ఏం జరుగుతుంది అనేది. అట్లా వాళ్ళ మైండ్ లోకి అట్లా వచ్చిందంటే ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు కరెక్ట్ గా ఉండి వాళ్ళకు ఇప్పుడు స్కూల్లో టీచర్లు వాళ్ళు మాట్లాడుకునే మాటలే వీళ్ళు వింటారు కదా, అంతగానే తిన్నారు కదా. వింటనే అంటారు, లేకపోతే చిన్నపిల్లలు ఇప్పుడు మా పిల్లలు అంటారు అంటే ఉట్టిగానేనా వింటనే అంటారు కదా. వాళ్ళు అనుకుంటుంటారు కదా అదే టైంలో ఈ భోజనం ఉండే, ఇప్పుడు గుడ్లు ఉండే, ఇట్లా పాలు ఉండే, ఇట్లా చికెన్ ఉండే అని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు లేదని వాళ్ళ దృష్టి పడ్డది, వాళ్ళు విన్నారు కనుక వాళ్ళు నాతో జవాబు ఇచ్చారు వాళ్ళు. కానీ వాళ్ళ సొంత నిర్ణయం కాదు, వాళ్ళు సొంత రాలేదు మైండ్ లోకి వెళ్ళి వాళ్ళు. అది దాని విషయంలోనే నీకు గుడ్ మార్నింగ్ అని చెప్పి చాయ్ విషయం చూస్తాను. ఓకే ఓకే అన్న. ఓకే అన్న. ఓకే. థ్యాంక్ యూ రాజన్న. ఓకే రైట్ రైట్ రైట్.